ఈవీ గారి దగ్గర పనిచేశారు కదా, ఆగిపోయిన సినిమా తీసుకున్నారన్నారు. ఏది? కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల రోజా ముగిస్తుంది. ఈవీవి సత్యనారాయణ గారు రామోజీరావు గారిని సంప్రదించి రామోజీ ఫిల్మ్ సిటీలో తీసినటువంటి ఫస్ట్ సినిమా ఆగిపోకూడదు, ఎంత అయిందో మీరు చెప్పండి, డబల్ నేను రీపే చేస్తాను. తన సొంత మయూరి డిస్ట్రిబ్యూషన్ ఆ సినిమా రిలీజ్ చేస్తే 100 రోజులు ఆడింది ఆ సినిమా. జయకుమార్ గారు, మీరు ఈవీ గారి దగ్గర పనిచేశారు కదా, ఈవీవి గారి దగ్గర తాళి మామిడాకుల సినిమా 2 సినిమాలు చేశారు. ఆ టైంలో ఏదో ఆయన సినిమాకి ఆగిపోయిన సినిమా తీసుకున్నారన్నారు. ఏది? అది రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అండి, మా నాన్నకు పెళ్లి సినిమా. కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారు, శ్రీకాంత్. సో రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు సినిమా. షూట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల రోజా ముగిస్తుంది. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసరు, చాలా మంచి సినిమాలు తీశాడు ఆయన. సో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి దానికి. వచ్చేసరికి అప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు రామోజీరావు గారిని సంప్రదించి, సార్ ఈ విధంగా కొంచెం ఇబ్బందుల్లో ఉంది పరిస్థితి, అది ఇదని చెప్తే అప్పుడు రామోజీరావు గారి పెద్ద మనసుతో, సో నా స్టూడియోలో మీరు చేస్తున్నటువంటి ఫస్ట్ సినిమా ఇది ఆగిపోవటానికి వీల్లేదు, కాబట్టి ఎంత అయిందో మీరు చెప్పండి, దానికి డబల్ నేను రీపే చేస్తాను. నా సొంత సినిమాగా దీన్ని నా మయూరి డిస్ట్రిబ్యూషన్లోనే రిలీజ్ చేస్తాను అని చెప్పి అర్జున్ రాజు గారిని పిలిచి ఈవీవి గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి, సో ఎంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయింది, సో దానికి మరి ఈయనకి ప్రాఫిట్ రావాలి కదా, ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళకి ప్రాఫిట్ చూపించి ఈవీవి సత్యనారాయణ గారు తర్వాత రోజా మూవీస్ పేరుతోనే, అర్జున్ రాజు గారి పేరుతోనే ఆ సినిమా రిలీజ్ చేయటానికి తన సొంత మయూరి డిస్ట్రిబ్యూషన్లోనే ఆ సినిమా ఫైనాన్స్ గీనెన్స్ అదంతా దగ్గర నుండి చూసి రామోజీరావు గారు ఆ సినిమా కంప్లీట్ చేసి ఆ సినిమా రిలీజ్ చేస్తే 100 రోజులు ఆడింది ఆ సినిమా. అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో తీసినటువంటి ఫస్ట్ సినిమా కదా, సో ఆ ఫస్ట్ సినిమా ఆగిపోకూడదు అనేటటువంటి ఆ ఇంట్రెస్ట్తో రామోజీరావు గారు అర్జున్ రాజు గారిని, ఈవీవి సత్యనారాయణ గారిని కూర్చోబెట్టి ఆ సినిమా రిలీజ్ అవ్వటానికి ఈవీవి సత్యనారాయణ గారు రామోజీరావు గారిని కలిసి ఆయన ప్రయత్నం చాలా ఉంది ఆ సినిమా రిలీజ్ కావటానికి. సో అదే సినిమా బయట అనుకోండి, సో ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆగిపోతే సినిమా మూవ్ అవటం కష్టం. సో ఆ విధంగా రామోజీరావు గారు ఆ సినిమాని తన మయూరి డిస్ట్రిబ్యూషన్లో మిగతా కూడా షూటింగ్ అంతా కంప్లీట్ చేసి షూటింగ్ కావాల్సినటువంటి వనరులన్నీ సమకూర్చి రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఆ విధంగా ఆ సినిమాని బయట పడేయటం జరిగింది రామోజీరావు గారి వల్ల. సో ఆ సినిమా 100 days ఆడింది, మంచి పేరు వచ్చింది. మా నాన్నకి పెళ్ళి, అందులో కృష్ణరాజు గారు, శ్రీకాంత్ మెయిన్ అనమాట. అది మా నాన్నకు పెళ్ళి. అంతకుముందు క్రాంతికారి ఒక సినిమా తీశాడు, తండ్రికి కూతురు పెళ్లి చేస్తుంది, స్వాతి సినిమా. అందులో ఏంటంటే కూతురు తండ్రికి పెళ్లి చేయటం, సినిమా దగ్గర నుండి నేను కాకపోయినా ఆ షూటింగ్ నేను వెళ్ళేవాడిని, ఈ షూటింగ్ కూడా నేను దగ్గర అక్కడేమో కూతురు తండ్రికి పెళ్లి చేసింది, కొడుకు పెళ్లి చేసింది, ఇక్కడ కొడుకేమో తండ్రికి పెళ్లి చేయటం. సో ఆ విధంగా ఆ సినిమాలని దగ్గర నుండి ఆ షూటింగ్ సమాచారం అంతా పాల్గొనటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్